హాయ్ అండి. ఇది ఏంటి అని అనుకుంటున్నారా? శనగపప్పు. ఈ శనగపప్పుతో చాలా రకాల ఐటెమ్సే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు గారెలు చేస్తున్నాను. నేను 2 గంటల ముందే ఈ పప్పుని నానబెట్టి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో నుంచి కొంచెం శనగపప్పుని తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ చేసేయాలి. ఇదిగోండి ఇలా వస్తుంది పేస్టు. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం పక్కన తీసి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసేయాలి. కొంచెం జీలకర్ర వేసేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ శనగపప్పు గారెలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. ఇది బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ వేసుకొని బాగా వేడైనంత వరకు వెయిట్ చేయాలి. ఇది బాగా వేడెక్కిన తర్వాత గారెలు వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఈ శనగపప్పు గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలానే అన్ని గారెలు వేసుకొని వేగిన వైపు తిప్పుకోవాలి. ఇలానే 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలానే అన్ని గారెలు వేసేసుకోవాలి. ఇదిగోండి వేడివేడిగా గారెలు రెడీ. బయట వర్షం పడుతుంది. వేడివేడిగా గారెలు ఎంజాయ్ చేస్తూ తినేయండి మీరు కూడా. ఈ రోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్.